నమస్తే, నేను మీ హరిత. అజా కన్సల్టింగ్, అజా కోడింగ్ ట్యూటర్, ఈ రెండిటి గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఎనీ డిగ్రీ ఉంటే చాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్న ఏముంటే చాలు, దానికి కావాల్సిన స్కిల్స్ నేర్పించి జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఇమ్మీడియట్ గా జాబ్ కూడా ఇస్తుంది అజా కన్సల్టింగ్. స్టూడియోలో ఉన్నారు అజా ఫౌండర్ ఫణిరాజ్ జాలిగామ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మన వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. అవునండి. దాంతో పాటు కామెంట్స్ లో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళకున్న డౌట్స్ ను అడుగుతున్నారు. ఈ రోజు కొందరు కాలర్స్ తో మనం మాట్లాడదాం, ఎందుకంటే వాళ్ళకున్న డౌట్స్ మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి. అందరికి మెయిన్ గా ఏంటంటే స్కిల్స్ నేర్పిస్తాం, 3.69 lakhs కడితే చాలు, ఇమ్మీడియట్ గా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ ఇస్తాము అంటున్నారు. ఏంటి గ్యారంటీ అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. ఇక్కడ 3.69 lakhs కడితే జాబ్ ఇస్తాం అనట్లేదండి, జాబ్ ఇచ్చేస్తున్నాం ఫస్టే. మన కంపెనీ యొక్క మెయిన్ మోడల్ ఏంటంటే హైర్, ట్రైన్, డిప్లాయ్. ఫస్టే హైర్ చేస్తున్నాము ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, ఉద్యోగం ఇస్తున్నాము, దెన్ మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నాము, దెన్ మా ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేస్తున్నాము, మా కస్టమర్ ప్రాజెక్ట్ కానీ మా ప్రాజెక్ట్ కానీ. సో హైర్, ట్రైన్, డిప్లాయ్ అయినప్పుడు ఫస్ట్ హైరింగ్ జరుగుతోంది, మీకు ఉద్యోగం ఇవ్వబడుతోంది. సో ఉద్యోగం ఇచ్చిన తర్వాత నేర్పిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం డబ్బుల సమస్య ఎందుకు వస్తుంది, లేదా డబ్బుల విషయం ఎందుకు వస్తుంది, ఇక్కడ డబ్బులు ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే, ఎంప్లాయీస్ ఎవరైతే మీకు బయట ఐటీ జాబ్ కోరుకుంటున్నారో వాళ్ళు కోర్సులు చేస్తున్నారు, కానీ కోడింగ్లో నైపుణ్యం ఉండదు. ఇండస్ట్రీకి కావాల్సిన నైపుణ్యాలు వాళ్ళ దగ్గర ఉండవు, స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళ దగ్గర ఉండేదంతా కూడా నాలెడ్జ్తో జాబ్స్ రావు, నైపుణ్యంతో వస్తాయి. ప్రతి కంపెనీ ఇంతకుముందు వాళ్ళే ట్రైన్ చేసుకునేది కాబట్టి వాళ్ళే ఇన్వెస్ట్ చేసేది, కంపెనీస్ అన్ని ఐటీ కంపెనీస్ అన్ని చేసేది, వాళ్ళే హైర్ చేసుకొని వాళ్ళే ఇన్వెస్ట్ చేసి ట్రైన్ చేసేది. సో అలా అలవాటు అయిపోయింది అందరికీ. ఇప్పుడు ఏంటంటే కంపెనీస్ చాలా లిమిటెడ్గా హైర్ చేస్తున్నాయి, చాలా స్కిల్స్ ఉన్న వాళ్ళని హైర్ చేస్తున్నాయి. స్కిల్స్ ఉన్న వాళ్ళకి చాలా జాబ్స్ ఉన్నాయి. సో మేమేమంటున్నామంటే మీ స్కిల్స్కి మీరే ఇన్వెస్ట్ చేసుకోండి. మేము జాబ్ ఏమీ డబ్బులకు అమ్మట్లేదండి, ఐటీలో జాబ్కి డబ్బులు తీసుకోవట్లేదు. మేము మీకు కావాల్సిన స్కిల్స్లో శిక్షణ ఇవ్వడానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ మిమ్మల్ని పెట్టుకోమంటున్నాను తప్ప జాబుల్ని డబ్బులు ఇచ్చి జాబ్ కొనుక్కోవడము, డబ్బులు ఇచ్చి జాబ్ తీసుకోవడం అది కాదు. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేర్పిస్తా అంటున్నారు 6 నెలలు 9 నెలలు, ఆ తర్వాత మాకు జాబ్ ఇస్తారని గ్యారంటీ ఏంటన్న క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అవును, ఈ స్కిల్స్కి మీరు ఎప్పుడైతే మా దగ్గర స్కిల్స్ నేర్చుకోవడానికి కమిట్ అవుతారో ఆ రోజు నుంచే మిమ్మల్ని ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మా కంపెనీలో జాబ్ ఇస్తున్నాము. ఆ రోజు నుంచే మీకు శాలరీ ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్గా 10,000 స్టైపెండ్ ఉంటుంది, దాని తర్వాత మీకు 3.6 lakhs per annum ఉంటుంది. మీ 7th month నుంచి కానీ 10th month నుంచి కానీ, మీరు 6 months కేటగిరీలోకి వస్తారా 9 months కేటగిరీలోకి వస్తారా అన్న దాన్ని బట్టి. సో మీ ఎంప్లాయ్మెంట్ ఆఫర్ అనేది ప్రాపర్గా ఫ్రాంకింగ్ చేసి 200 రూపాయలు గవర్నమెంట్కి కట్టి నోటరీ చేయించిన డాక్యుమెంట్ ఇస్తున్నారు. ఇంకొకటి కాకుండా మీరు అక్కడికి వస్తే, ఆఫీస్కి వచ్చి చూస్తే కొన్ని వందల మందిని అక్కడ ఆల్రెడీ మేము ట్రైన్ చేస్తున్నాము, 10ల సంఖ్యలో ఆల్రెడీ ప్రాజెక్ట్లో వేసాము, పంపించాము ప్రాజెక్ట్స్ దగ్గరికి. ఎంతో మంది యూట్యూబ్లో వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ పెట్టారు, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కానీ, వాళ్ళ యొక్క వాళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అజా ద్వారా వాళ్ళ కెరియర్ అయింది. అండ్ అజా ఒకటే కాదండి, గ్యారంటీ కోసం అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు వెనకాతలంతా చూడాలి కదా. ఫణిరాజ్ జాలిగామ అంటే ఈరోజు ఒక్కరోజు ఇక్కడ వచ్చేసి మార్కెట్లోకి వచ్చేసి కంపెనీ పెట్టలేదు. దిస్ ఈజ్ మై సెకండ్ కంపెనీ. ఫస్ట్ కంపెనీలో 5,000 మంది పైన ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చాము, ఎంతో మంది ఫ్రెషర్స్కి జాబ్స్ ఇచ్చాము, ఎంతో మందిని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా తీర్చిదిద్దాము. కాబట్టి ఇక్కడ హైర్, ట్రైన్, డిప్లాయ్ కాబట్టి ఫస్ట్ హైరింగ్ జరుగుతుంది. సో జాబ్ ఉందా లేదా కాదు, జాబ్ లోకే వస్తున్నావు. సో నేరుగా కాలర్స్ తో మాట్లాడదాం ఫణిరాజ్ గారు, తప్పకుండా వాళ్ళ డౌట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. షూర్. హలో సార్, నా పేరు శాలిని అండి. శాలిని చెప్పండి. శాలిని గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచే కాల్ చేస్తున్నానండి. ఓకే, మీకున్న డౌట్స్ ఏంటి? ఇక్కడ స్టూడియోలో అజా ఫౌండర్ ఫణిరాజ్ జాలిగామ గారు ఉన్నారు, నేరుగా ఆయన్నే అడిగేసేయండి మీకున్న డౌట్స్ ఏంటో. షూర్ మేడం. ఫణిరాజ్ గారు చెప్పండి. మా తమ్ముడు ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలో 2 లక్షలు కట్టి జాయిన్ అయ్యాడండి. ఓకే. వాళ్ళు 2 months శాలరీ ఇచ్చారండి. ఇచ్చేసి ఆ తర్వాత పర్ఫార్మెన్స్ బాగాలేదు అని ఏవో రీజన్స్ చెప్పేసి తీసేశారండి. ఆ తర్వాత డబ్బులు అడిగినా ఏమని చెప్పినా ఏవో కారణాలు చెప్తున్నారు కానీ ఇవ్వలేదండి ఏమి. మీ దగ్గరికి ఓరియంటేషన్ కి కూడా వచ్చి మేము డీటెయిల్స్ అన్ని విన్నామండి. కానీ ఇక్కడ కూడా డబ్బులు అనేసరికి మళ్ళీ భయం అవుతుంది సార్. మేము ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదండి. కొంచెం మాకు ఏమన్నా హెల్ప్ చేస్తారా? అంటే ఒక్కసారి మీరు 2 లక్షలు ఇచ్చి మోసపోయారు కాబట్టి ఇక్కడ కూడా డబ్బులు అడుగుతున్నారు కాబట్టి ఇలా అది కూడా ఇక్కడ రిపీట్ అవ్వచ్చు అనే ఆలోచనలో మీరున్నారు, అంతేనా? అవునండి, మా తమ్ముడు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు, మాకు అదే భయం అవుతుందండి. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ శాలిని గారు, మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలుగుతాను. సో ఫస్ట్ జరిగింది ఏంటి, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, రెండింటి మధ్య మనం తేడా గమనించుకుంటే మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం జరిగింది, మీరు సాఫ్ట్వేర్లో ఉద్యోగం కోసం డబ్బులు కట్టారు. మీరు ఏదైనా నేర్చుకోవడానికో నేర్పిస్తారనో కట్టలేదు, అంటే మీరు డబ్బులు ఉద్యోగానికి డబ్బులు పెట్టి కొనుక్కున్నారు జాబ్. మీరు అంటే ఆల్రెడీ మీ తమ్ముడు ఎక్కడైనా కోర్స్ నేర్చుకొని
వాళ్ళకి ఎక్కడో ఒక కంపెనీలో డబ్బులు ఇచ్చి జాయిన్ అయ్యాడు, అంతేనా? అవునండి. రైట్. సో అలా 2 లక్షల రూపాయలు, 1,50,000, 1,60,000, 2.5 లక్షల ఎంతో కొంత డబ్బులు తీసుకొని మీకు జాబ్ ఇప్పిస్తాము, బ్యాక్ డోర్ ఎంట్రీని రకరకాలుగా చేస్తారు. తర్వాత ఎవరైతే వీళ్ళు పెట్టించారో అది ఒకవేళ నిజమైన సాఫ్ట్వేర్ కంపెనీ అయి ఉంటే కనుక, ఎందుకంటే కొన్ని ఫాల్స్ ఫేక్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. ఒకవేళ నిజమైన సాఫ్ట్వేర్ కంపెనీ మంచి కంపెనీ అయి ఉంటే కనుక అందులో ఎవరో బ్యాక్ డోర్ ఎంట్రీ ద్వారా పెట్టించినా, లేదా అది ఫేక్ కంపెనీ అయినా ఇలా పర్ఫార్మెన్స్ అని అదని ఇదని తీసేస్తారు. ఎందుకు? ఇతనికి స్కిల్స్ లేవు. ఇతని స్కిల్స్ బేస్ మీద జాబ్ ఇవ్వలేదు అక్కడ. మీరు మంచి గమనించాల్సిన విషయం హరిత గారు, ఇక్కడ మీరైనా మన ప్రేక్షకులైనా గమనించాల్సింది ఏంటంటే అక్కడ స్కిల్స్ ఆధారంగా జాబ్ ఇవ్వలేదు. అక్కడ స్కిల్స్ అన్న ప్రశ్నే లేదు, స్కిల్స్ అన్న టాపికే లేదు. అయినా జాబ్ ఇవ్వడానికి డబ్బులు తీసుకోవడం ఏంటి? అదే అండి, వాళ్ళు ఆ లోపలికి పంపించడానికి లేదా ఆ ఉద్యోగం ఇవ్వడానికి వాళ్ళు దళారీలు కానీ లేకపోతే రకరకాల వ్యక్తులు కానీ డబ్బులు తీసుకొని జాబ్ ఇచ్చారు. ఓకే, అక్కడ ఇతని యొక్క స్కిల్స్, ఇతనికి నైపుణ్యం ఉందా, ఇతనికి ఆల్రెడీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఇతను నిజంగా ప్రాజెక్ట్లో వేస్తే పని చేయగలుగుతాడా అన్న విషయాలు ఏమీ మాట్లాడుకోలేదు. కేవలం 2 లక్షలు తీసుకున్నారు, జాబ్ అమ్మారు. అయిందా? సో అక్కడికి వెళ్ళిన తర్వాత అతను అందరిలో కలిసి టీంలో పనిచేసేటప్పుడు పని చేయలేకపోయినా, అది ఒకవేళ ఫేక్ కంపెనీ అయినా వీళ్ళని వదిలించుకోవడానికి వాళ్ళు బోర్డులు తిప్పేయడము, పర్ఫార్మెన్స్ రీజన్ చెప్పడము, ఇంటర్వ్యూస్ పెట్టించాము, ప్రాజెక్ట్ రాలేదు ఇంకా మాతో కాదు అని చెప్పడం, ఇలాంటివి జరుగుతాయి. డబ్బులు తీసుకొని బిచానా ఎత్తేసిన కంపెనీలు, సాఫ్ట్వేర్ ఎవ్రీ ఇయర్ 1-2 ఉంటాయి హైదరాబాద్లో మీకు. ఓకే, మిమ్మల్ని ఎలా మరి మేము నమ్మేది? అదే అండి, ఇక్కడ మేము ఏమంటున్నామంటే 3,69,000కి మేము జాబ్ ఇస్తాము, ఇదంతా ఒక నిమిషం పక్కకు పెడితే 3,69,000కి మేము ఇస్తామంటుంది స్కిల్స్. మేము మాట్లాడుతోంది నిన్ను నీ కాళ్ళ మీద నిలబడి ప్రయోజకుని చేసేలాగా నీకు స్కిల్స్ నేర్పిస్తాము. రియల్ టైంలో లైవ్ ప్రాజెక్ట్స్లో నిజంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా పని చేస్తారో ఆ పనిని నీకు నేర్పిస్తాము. ఫస్ట్ నిన్ను డబ్బులు తీసుకుంటోంది స్కిల్స్కి కానీ జాబ్కి కాదు. సో అమ్మాయి ఇప్పుడు షాలిని మనతో ఎవరైతే మాట్లాడారో అమ్మాయి ఇవన్నీ ఆలోచించలేదు. అక్కడ 2 లక్షలు అడిగారు, ఇక్కడ మీరు దాదాపు 4 లక్షలు, 3,69,000. సో అక్కడ డబ్బులు అడిగారు, ఇక్కడ డబ్బులు అడుగుతున్నారు, మాకు నమ్మకం లేదు అన్నట్టు మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అక్కడ జరిగింది మన చేతిలో లేదు, అది జరిగిపోయిన విషయం. కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కూడా, ఇప్పుడు శాలిని గారి ఎగ్జాంపుల్ చూసుకొని మిగతా వాళ్ళు ఎవరైనా కూడా అలా జాబులకి డబ్బులు పెట్టి కొనుక్కోవద్దు. స్కిల్స్ మీరు ఎంత డబ్బులు పెట్టైనా కొనుక్కోండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని నేర్చుకోవాలంటే, ఇప్పుడు కార్ నేర్చుకోవాలి, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి, మీరు ఒక 10,000 రూపాయలు ఇస్తే మోటార్ డ్రైవింగ్ స్కూల్ వాడి కారు తీసుకొచ్చి ఆ కారులో ఒక డ్రైవర్ని పెట్టి పక్కకి ఎక్స్ట్రా కంట్రోల్స్ పెట్టి మీకు లైవ్ ట్రాఫిక్లో నడిపిస్తాడు. అలానే మీరు బ్యాడ్మింటన్ నేర్చుకోవాలంటే ఒక మంచి కోచ్ని పెట్టుకుంటారు, లేదా క్రికెట్లో ఆల్రెడీ నిష్ణాతుడైన వాడి దగ్గర నేర్చుకోవాలని చూస్తారు. అలా మీరు స్కిల్స్ నేర్చుకోవాలన్నప్పుడు మీరు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా. అలానే మేము స్కిల్స్ నేర్పిస్తాము, ఇండస్ట్రీ స్కిల్స్ నేర్పిస్తాము, మీకు అంటే రియల్ ప్రాజెక్ట్స్ మీద స్కిల్స్ నేర్పిస్తాము అని చెప్పి మేము దానికి సంబంధించిన ఖర్చు ఏదైతే మాకు అవుతుందో దాన్ని తీసుకుంటున్నాం తప్ప మేము ఇక్కడ దానిలో వ్యాపారం చేయట్లేదు. మేము వ్యాపారం చేసేది ఎప్పుడంటే వీళ్ళు స్కిల్డ్ అయిన తర్వాత మా కంపెనీలో మా ప్రాజెక్ట్స్లో పనిచేస్తారు కదా, అప్పుడు మాకు వీళ్ళ మీద రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు శాలిని గారు మీ దగ్గర చేయకుంటే, మా దగ్గర చేయకున్నా పర్లేదు, వాళ్ళు వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మీకు లాసే కదా, మాకేం లాస్ లేదు. ఎందుకంటే వాళ్ళ స్కిల్స్కి వాళ్ళే డబ్బులు కట్టుకున్నారు. వాళ్ళు మా దగ్గర ప్రాజెక్ట్లో పనిచేస్తే మాకు ఆదాయం, వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ యొక్క కెరీర్ బిల్డ్ చేసింది అన్నది అక్కడికి క్లోజ్ అయిపోతుంది. మా ఎక్స్పెక్టేషన్ అంటే ఇనిషియల్గా 50% పీపుల్ మా దగ్గర ఉండకుండా వెళ్ళిపోతారు స్కిల్స్ వచ్చిన తర్వాత. ఎందుకంటే మేము ఇచ్చేది 3,60,000, ఇప్పుడు కూడా చాలా జరుగుతున్నాయి. 4 మా దగ్గర నుంచి 2 టాప్ కంపెనీల్లో, ఇన్ఫోసిస్ అనుకుంటా, తర్వాత LTI మైంట్రీ అనుకుంటా, తర్వాత TCS, తర్వాత ఒక ముంబైలో కంపెనీ ఉంది, ఆ కంపెనీ పేరు నాకు గుర్తులేదు. సో వీటిలలో మా దగ్గర పనిచేసే పిల్లలకి మా దగ్గర ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి, అంటే మా దగ్గర ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మారిన తర్వాత ఒకరికి 8.5 లక్షలు, ఒకరికి 9, ఒకరికి 12.5, హైదరాబాద్లోనే ఒకరికి 12 వచ్చింది. ఇలా వచ్చి వాళ్ళు మా దగ్గర నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. మేమేమి అనం. మా అంచనా ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో 100కి 50 మంది మా దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? బయట బాగా డబ్బులు వస్తాయి, బయట ఎక్కువ శాలరీ వస్తుంది. నేనేమో అంత ఇవ్వను, నేను 3.6 ఇస్తాను. నేను నా దగ్గరికి వచ్చే ప్రతి తల్లిదండ్రికి కూడా అస్సలేదు. సో హరిత గారు మా దగ్గరికి వచ్చే తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాం, మీ పిల్లలకి IT ఇండస్ట్రీలో ఎంట్రీ కావాలంటే మా కంపెనీ. రాత్రికి రాత్రి 10 లక్షల జీతం కావాలి, 20 లక్షల శాలరీ కావాలి, మావాడు పెద్ద పొజిషన్లో ఉండాలి అంటే మా కంపెనీ కాదు. ఎందుకంటే నా కస్టమర్ ఇచ్చేదే 8 నుంచి 10 లక్షల సంవత్సరానికి. నేను వీళ్ళకి ఎంత ఇస్తాను? 3,20,000 జీతం ఇస్తున్నాను. లొకేషన్ అలవెన్స్ ఒక 1,20,000 నుంచి 1,80,000 వరకు ఇస్తున్నాను లొకేషన్ బట్టి. అంటే 4.8 నుంచి 5.4 lakhs ఇస్తున్నాను. ఇంతకంటే నేను ఎక్కువ ఇవ్వలేను, ఎందుకంటే నాకు అటు నుంచి వచ్చేది 8 నుంచి 10. కాబట్టి నా మార్జిన్ అంతే ఉంచుకుంటాను. నేను సంపాదించుకునేది అక్కడ. మా కంపెనీలో మీరు 20 లక్షల CTC ఉండదండి, 20 lakhs CTC. శాలినికి ఏం చెప్తారు ఫైనల్గా? శాలిని గారికి ఏం చెప్తానంటే, వాళ్ళ తమ్ముడికి స్కిల్స్ ఉంటే ఏదైనా ఎక్కడైనా ఏ కంపెనీ అయినా జాబ్ ఇస్తుంది. ఈవెన్ మా కంపెనీ కూడా స్కిల్స్ కనుక ఉంటే
అసలు ఈ కోడింగ్ ట్యూటర్తో సంబంధం లేకుండా డబ్బులు కట్టాల్సిన సంబంధం లేకుండా అతనికి జాబ్ వస్తుంది. స్కిల్స్ లేకపోతే కోడింగ్ ట్యూటర్ కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినా కూడా అతను మనలేడు. ఒకవేళ బ్యాక్డోర్ ఎంట్రీలో వెళ్ళినా, లేదా ఏదైనా ఫేక్ పెట్టి వెళ్ళినా, ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినా, ఏదో రకంగా జాబ్ కొట్టినా అతను చేయలేడు. సో అతనికి స్కిల్స్ కావాలి అని, ఫస్ట్ స్కిల్స్ కావాలా వద్దా, స్కిల్స్ ఉన్నాయా లేవా, కావాలా వద్దా, అది నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు అజా కోడింగ్ ట్యూటరా ఇంకెక్కడైనా చేస్తారా, మొత్తం మీద కావాల్సింది వాళ్ళ తమ్ముడికి స్కిల్స్ అండి. మెయిన్గా మీరు డబ్బులు తీసుకునేది స్టూడెంట్కి స్కిల్స్ నేర్పించడానికి మాత్రమే. అది 6 నెలలు కానివ్వండి, 9 నెలలు కానివ్వండి, ఆ స్టూడెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అవును. ఓకే, కంప్లీట్గా ఆ స్కిల్స్ నేర్పించే వరకు మీరు బయటకు పంపించారు లేదు, అంతేనా? అంతే. ఓకే, ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా డే 1 నుంచే జాబ్ ఇస్తారు. కావాలంటే మీ దగ్గరే కంటిన్యూ అవ్వచ్చు, బయటికి వెళ్ళాలనుకున్నా వెళ్ళిపోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో శాలిని గారికి మనం ఏం చెప్పాలంటే అండి, వాళ్ళ బ్రదర్కి స్కిల్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. స్కిల్స్ లేవు అంటే కనుక స్కిల్స్ అజాలో కాకపోతే ఇంకొక చోటైనా ఎక్కడైనా స్కిల్స్ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఏదో కంపెనీలో ట్రైనీగానో ఇంటర్న్గానో పనిచేసి తక్కువ శాలరీ అయినా ఎంట్రీ ఇచ్చుకొని చిన్న చిన్న ప్రోగ్రామింగ్స్ చేస్తూ, చిన్న చిన్న ప్రాజెక్టులో పనిచేస్తూ ఆ నైపుణ్యం పెంచుకున్న తర్వాత, ఆ స్కిల్స్ పెంచుకున్న తర్వాత వాళ్ళు ఆ కంపెనీలో జాబ్స్కి ట్రై చేయాలి. ఫణిరాజ్ గారు, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, మీ పేరు చెప్పండి. నా పేరు రాజు. రాజు గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ నుంచి. ఏంటండి? కరీంనగర్ నుండి కాల్ చేస్తున్నారు. స్టూడియోలో అజా ఫౌండర్ ఫణిరాజ్ జలిగామ గారు ఉన్నారు. అజాకు సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే, నేరుగా మాట్లాడవచ్చండి. సార్ నమస్తే సార్. రాజు గారు చెప్పండి. నమస్తే అండి. మా తమ్ముడు ఉన్నాడు సార్, ఎగ్జామ్ చేశాడు. 4 సంవత్సరాలు అయిపోయింది, ఖాళీగా ఉంటుంది. ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే అక్కడికి డబ్బులు చేసింది, బ్యాక్ డోర్ అని అక్కడనే డబ్బులు చేసి చేతులు కాల్చుకున్నారు, కొంతమంది డబ్బులు పోగొట్టుకుని అలా ఉన్నారు సార్. కాబట్టి ఎక్కడైనా డబ్బులు పెట్టాలంటే భయంగా ఉంది. అదే, ఓకే. వాళ్ళ పేరెంట్స్ కూడా అంతగా ఫినాన్షియల్ గా లేదు. సో మీరేమన్నా ట్రై చేస్తే మా కజిన్కి కొంచెం మన హెల్ప్ అవుతుంది సార్. అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ప్రెసెంట్ గా ఖాళీగా ఉన్నాడు. ఖాళీగా. డిగ్రీ అయిపోయిందా? ఏమైనా నేర్చుకున్నాడా? ఇంకా ఏదైనా నేర్చుకున్నాడా? జావా నేర్చుకున్నాడు, అది కూడా పూర్తిగా కాదు. ఓకే. అంటే ఆ అబ్బాయి ఏమైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్న డ్రీమ్ ఏమైనా ఉందా? అవునండి. అంటే మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సార్ నుంచి? సార్ నుంచి నేను తెలుసుకుంటే మా కజిన్కి సార్ వీడియోస్ చూసిన దాంట్లో సార్ కోర్స్ నేర్చేసి జాబ్ ఇస్తాము అలా చెప్పారు. కాబట్టి ఐటీలో ఇప్పుడు వాడి కెరీర్ కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో ఒకసారి ఏమైనా సపోర్ట్ చేస్తారంటే వాడికి ఎలా హెల్ప్, వాడికి ఐటీ ఎలా సెట్ అవుతుంది. సో బేసిక్గా ఇప్పుడు మీ తమ్ముడు డిగ్రీ చేశాడు, 4 years నుంచి ఖాళీగా ఉంటున్నాడు, ఏదో కోర్సులు నేర్చుకున్నాడు, అక్కడ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది చేశారు కదా. సో రాజుగారు బేసిక్గా ఇది దాదాపుగా అందరూ హరిత గారు, యువతలో ఉన్న ప్రాబ్లం అండి ఇప్పుడు ఇది. మీరు యువతలో ఎక్కడ చూసుకున్నా కూడా ఈ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత బీటెక్ లేకపోతే బీకామ్ బీఎస్సీ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చి జాబ్ వెతుక్కుంటూ రకరకాల మార్గాలలో వీళ్ళు మోసపోతున్నారు, రకరకాల మార్గాలలో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, రకరకాల దారులలో ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే ఐటీ జాబ్ కోసమే కాకుండా వాళ్ళది డిఫరెంట్. బట్ నేను మిగతా ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. నా దగ్గర కూడా చాలా మంది 100 మంది వస్తుంటారు రోజు. సో డిగ్రీ అయిపోగానే గవర్నమెంట్ జాబ్లని, గ్రూపులని, తర్వాత బ్యాంక్ పిఓ జాబ్స్ అని, ఎస్ఐ అని, తర్వాత కానిస్టేబుల్ అని, ఇలా రకరకాలుగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ తమ్ముడిది ఇంకొక ఎగ్జాంపుల్, రాజుగారి తమ్ముడిది ఒక ఎగ్జాంపుల్. సో వీళ్ళందరూ కూడా క్లారిటీ లేకుండా వెళ్తున్నారండి. వీళ్ళకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే క్లారిటీ. మేము ఏం కావాలనుకుంటున్నాము, మా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి, మేము ఏం చేయగలుగుతాము, మేము ఏం నేర్చుకుంటే ఏమవుతాము, మేము కావాలనుకుంటున్న దానికి మాకున్న స్కిల్స్కి మధ్యలో గ్యాప్ ఏంటి, డెల్టా ఏంటి. మేము ఐఏఎస్ కావాలనుకుంటున్నాము, నా దగ్గర ఉన్న స్కిల్స్ ఇవి, ఐఏఎస్ కావాల్సిన స్కిల్స్ ఇవి. మరి ఈ స్కిల్స్ నువ్వు యాక్చువల్గా బిల్డ్ చేసుకోవాలి కదా, ఈ మధ్యలో బ్రిడ్జ్ ఫిల్ చేసుకోవాలి కదా. అసలు జీవితాన్ని మార్చేది ఈ ఏజ్ కదా. ఆ ఏజ్ అండి. ఆ ఏజ్లో ఏమవుతున్నారంటే రకరకాలుగా. మొన్న ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. రాజుగారు సారీ మీది పక్కకు పెట్టిన మిగతా చెప్తున్నాను, ఐ విల్ కమ్ టు యూ. మొన్న ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి హీ డిసైడెడ్ టు జాయిన్ అజా. సో కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవుతానండి. ఒక్క చిన్న క్వశ్చన్ అండి, నేను మొన్నటి వరకు ఎస్ఐ జాబ్ ట్రై చేశాను, ఇప్పుడు ఎస్ఐ నాకు రావట్లేదు, నేను క్వాలిఫై కాలేదు. సో ఇప్పుడు నేను మీ దానిలో చేరుతాను, కానీ ఒక 6 months తర్వాత కానిస్టేబుల్ పోస్ట్ పడే అవకాశం ఉంది, మరి నాకు అప్పుడు అవకాశం ఇస్తారా నేను వెళ్ళడానికి మధ్యలో అంటే? నేను నా దగ్గర జాయిన్ కాకు, డబ్బులు కట్టకు, టైం వేస్ట్ చేసుకోకు, క్లారిటీ ఉంటేనే జాయిన్ గా. ఏదైనా అండి, అది కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, గ్రూప్ జాబ్స్ అయినా, లేదా మీకు ఇదేంటండి బ్యాంక్ జాబ్స్ అయినా, ఏ జాబ్ అయినా, ఐటీ జాబ్ అయినా, సాఫ్ట్వేర్ జాబ్ అయినా,
ఏ జాబ్ అయినా ఒక ప్రయత్నంతో, మొక్కవోని ధైర్యంతో కరెక్ట్గా ప్రయత్నం చేసి స్కిల్స్ పెంచుకుంటే, నైపుణ్యం పెంచుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అంటే నేను గవర్నమెంట్ జాబ్స్ గురించి ప్రామిస్ చేయలేను, ఎందుకంటే దానిలో లిమిటెడ్గా ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బట్ ప్రైవేట్లో అసలు జాబ్లకి కొదవే లేదు, అందులో ఐటీలో జాబ్స్కి కొదవే లేదు. లక్షల జాబ్స్ ఉన్నాయి స్కిల్డ్ రిసోర్సెస్కి. ఇది బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఐటీలో జాబ్ అనగానే ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడం, ఏదో ఒక కోర్స్ ఫ్రెండ్ చెప్పాడనో, వేరే వాడికి జాబ్ వచ్చిందనో అలా కాకుండా దేనికి డిమాండ్ ఉంది, దేనికి ఫ్యూచర్ ఉంది, దేనికి నిజంగా ఈరోజు మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి, దేనికి ఫ్యూచర్ ఉంది చూసుకొని దానికి సంబంధించిన నీకు బేసిక్స్ ఉన్నాయా అక్కడి నుంచి మొదలు పెడితే దానిలో నువ్వు ఒక మంచి లెవెల్లో స్కిల్స్, అంటే ఆశపడేటప్పుడు 10 నుంచి 15 లక్షల రూపాయల శాలరీ ఆశపడ్డప్పుడు మరి నువ్వు ప్రాజెక్ట్లోకి వెళ్ళి నువ్వు కోడింగ్ రాయగలిగే సామర్థ్యం తెచ్చుకోకుండా ఎలా ఆశపడతావు? సో నేనేమంటానంటే ఫస్ట్ మనిషి డిజర్వ్నెస్, అంటే తన యొక్క హీ ఆర్ షీ షుడ్ డిజర్వ్ తన యొక్క ఇదిని పెంచుకోవాలి, తన అర్హతను తెచ్చుకొని ఉద్యోగాన్ని కోరాలి. సో అర్హత ఏంటి ఇక్కడ? స్కిల్స్. సో వీళ్ళ బ్రదర్కి మనం చెప్పేది ఏంటంటే స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనతో మాట్లాడిన రాజు వాళ్ళ తమ్ముడు 4 years నుంచి ఖాళీగా ఉన్నాడు, 3 డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అలాంటి పిల్లలకు కూడా మీరు స్కిల్స్ నేర్పించగలుగుతాము. కానీ వాళ్ళు మధ్యలో అటు ఇటు మళ్ళీ కోర్స్ అని ఇక్కడికి వెళ్తామని అక్కడికి వెళ్తామని కాదు. ఒక 6 నుంచి 9 నెలల పాటు వాళ్ళు సమర్పించుకొని మేము కష్టపడి చేస్తాము. ఇంకా మేము వేరే దృఢ సంకల్పం, దృఢ నిశ్చయంతో మేము అటు ఇటు చూడకుండా కష్టపడి పనిచేస్తాము. వారానికి 6 రోజులు, నెలకి 25-26 రోజులు ఆఫీస్కి వచ్చి పొద్దు నుంచి రాత్రి వరకు కోడింగ్ చేసి మీరు చెప్పినట్లుగా ప్రాక్టీస్ చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, కార్పొరేట్ స్కిల్స్ చేస్తామంటే 4 సంవత్సరాలు ఖాళీగా ఉన్న అబ్బాయిని ఏంటంటే 8 సంవత్సరాలు ఖాళీగా ఉన్న అబ్బాయిని కూడా చేయొచ్చు. అది సమస్య. తమ్ముని లైఫ్ సెటిల్ చేయగలరా అని రాజు గారు అడిగారు. తప్పకుండా చేయగలుగుతాం. కాకపోతే వాళ్ళు స్కిల్స్కి మాత్రం వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకోవాలి, అజా ఇన్వెస్ట్ చేయదు. స్కిల్స్ మాత్రం నేర్పడం అనేది ఖచ్చితంగా అజా చూసుకోవాల్సిందే, మనం చేయలేము. ఎందుకంటే మీరు కూడా వాళ్ళకి పే చేయాలి కాబట్టి. అవును, మేము కూడా కోడింగ్ ట్యూటర్స్కి పే చేస్తాం కాబట్టి అది వాళ్ళు ఆ ఖర్చును వాళ్ళే భరించుకోవాలి. వాళ్ళకి ఎవరైతే నేర్పించడానికి వస్తున్నారో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఇప్పుడు బ్యాడ్మింటన్ అప్పుడు పుల్లెల గోపిచంద్ గారి దగ్గర నేర్చుకోవాలనుకున్నట్టు, ధోని గారి దగ్గర క్రికెట్ నేర్చుకోవాలనుకున్నట్టు, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఒక మోటార్ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నట్టు మేము కోడింగ్ ట్యూటర్స్ దగ్గర నీకు కోడింగ్ నేర్పిస్తాము. కోడింగ్ ట్యూటర్స్ ఎవరు? ఆల్రెడీ ఇండస్ట్రీలో మంచి మంచి కంపెనీల్లో పనిచేస్తూ 5 నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీకు నేర్పిస్తున్నాం కదా. సో వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవాలి కదా. ఆ వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఏదైతుందో అది మీరు చేసుకోవాలి. అది మేము వాళ్ళని హైర్ చేసి మీకు చేపిస్తున్నాము. సో అక్కడి వరకు మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా మిగతా అంతా అజా చూసుకుంటుందండి. అంటే మీ దగ్గరికి వచ్చి మీ గురించి తెలుసుకోవాలంటే ట్రయల్ పీరియడ్ లాంటిది ఏమన్నా ఉందా మీ దగ్గర? ఉందండి. ఏదో గంట సేపు డెమోనో 2 hours డెమోనో కాదండి, 2 వారాలు సోమ నుంచి శని 12 రోజుల పాటు వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి మా దగ్గర నిజంగా ఇలా కోడింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారా, కోడింగ్ నేర్పిస్తారా, ఎలా నేర్పిస్తారు, వాళ్ళు ఇచ్చే టాస్క్స్ ఏంటి, అసైన్మెంట్స్ ఏంటి, హ్యాండ్స్ ఆన్ కోడింగ్ ఎలా జరుగుతుంది, ఇక్కడ మేము వాడే టూల్స్ ఏంటి, మా దగ్గర గిట్హబ్ కానీ లేకపోతే జీరా కానీ ఇవన్నీ లేదా డెవాప్స్కి టూల్స్ కానీ ఈ టూల్స్ అన్ని ఎలా వాడుతున్నాము, ఎలా చేపిస్తున్నాము, వీటన్నిటిని పరిశీలించవచ్చు. అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్న ఒక 150 మంది ఎంప్లాయీస్తో మీరు ప్రశాంతంగా మీరు మాట్లాడుకోవచ్చు. మీ ఇష్టం ఉన్న వ్యక్తితో మీ ఇష్టం ఉన్న ఇన్పుట్స్ తీసుకోవచ్చు, నిజంగా ఇక్కడ ఉందా లేదా తెలుసుకోవడం కోసం. మూడవది ఏంటి, మా కస్టమర్స్ ఉన్నారా లేదా, మేము ప్రాజెక్ట్లోకి పంపిస్తున్నది. వారానికి 2-3 సార్లు మేము ఫ్లోర్ మీద అనౌన్స్ చేస్తుంటాం, హరితారావుల గారు ఇప్పుడు ఈ కంపెనీకి సెలెక్ట్ అయ్యారు, వెళ్ళిపోతున్నారు, థ్యాంక్ యూ, ఆవిడ కష్టపడింది, 6 నెలల కింద ఆవిడ ఇలా ఉంది, ఈరోజు ఇలా ఉంది అని చెప్పి ఫ్లోర్ మీద హరితారావుల గారు మాట్లాడతారు. మా హెచ్ఆర్ వెళ్తారు, అందరూ కంగ్రాచులేట్ చేస్తారు, ఆమెకి అన్ని రకాల డాక్యుమెంటేషన్ ఇచ్చి ఆమెను ఆ కంపెనీలో వెళ్ళి జాయిన్ అయ్యేలాగా హెల్ప్ చేస్తారు. సో మా దగ్గర నుంచి రిలీవ్ చేసి పంపిస్తున్నాం. ఇలా ఎంతమంది మా దగ్గర నుంచి ప్రాజెక్టులలోకి వెళ్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు, ఇదంతా కూడా మీరు చెప్తేనో నమ్మొద్దు, మీరు నేరుగా రండి. ట్రయల్ పీరియడ్ అనేది 2 weeks ఉంటుంది. 2 weeks ఉంటుంది. వచ్చి మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ అయ్యాక మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి అంటున్నారు, అంతేనా? అవును. విన్నారా రాజు గారు? మీ తమ్ముడి లైఫ్ సెటిల్ చేయాలనుకుంటున్నారు. సో ఎవరు చెప్తేనో మీరు నమ్మొద్దు, నేరుగా మా ఆఫీస్కి రండి. 2 weeks ట్రయల్ పీరియడ్ ఉంటుంది, అది నచ్చితేనే జాయిన్ కమ్మని ఫణిరాజు గారు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి.